చాలామంది అడుగుతుంటారు వారికోస్ ఆయిల్ ఉంటుందా, మసాజ్ ఉంటుందా, డీప్ టెండర్ మసాజ్ చేసుకోవచ్చా, సూపర్ఫిషియల్ మసాజ్ చేసుకోవచ్చా, ఆయిల్ వాడచ్చా, వేడి ఉప్పు రాయొచ్చా, కాళ్ళు వేడి నీళ్ళు నింపుకోవచ్చా. ఇవన్నీ కంప్లీట్లీ యూజ్లెస్ అండి. వీటి వల్ల ఎటువంటి ఉపశమనం కూడా కలగదు వారికోస్ పెయిన్స్కి. ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటి, మన సపోజ్ తలనొప్పి వచ్చింది అనుకోండి, అమృతాంజన్ రాసుకుంటే అక్కడ మంట వస్తుంది. ఆ మంట ఏం చేస్తుందంటే లోపల పెయిన్ని కాస్త సప్రెస్ చేసి ఒక గేట్ కంట్రోల్ థియరీ అంటాం. అదేవిధంగా కాళ్ళలో అధికంగా పెయిన్ వచ్చినప్పుడు మనం బయట గట్టిగా రుద్దుకుంటే ఈ ఇంపల్స్ వెళ్ళి ఆ ఇంపల్స్ని కొంచెం తగ్గించి టెంపరీగా తాత్కాలికంగా రిలీఫ్ లాగా అనిపించవచ్చు మసాజ్ చేసుకుంటే. బట్ దానివల్ల మీ కాళ్ళలో సర్క్యులేటరీ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, బ్లడ్ సప్లై ప్రాబ్లం ఉందో, అది ఏ విధంగా కూడా సాల్వ్ అవ్వదు. పైపెచ్చు ఆయిల్స్ ఎక్కువగా రాసుకోవడం, దానిలో పర్ఫ్యూమ్డ్ ఆయిల్స్ అంటే ఎక్కువ వాసన వచ్చేవి అలాంటివి రాసుకుంటే వాటికి వచ్చే కెమికల్స్కి ఇంకా ఫర్దర్ ఎగ్జిమా ఇంకా వర్సన్ అవుతుంది. సో అబ్సల్యూట్లీ నో ఆయిల్స్, నో ఇంటి చిట్కాలు ఏవి వాడకూడదు. ఆయిల్స్, క్రీమ్స్, అన్నెసెసరీ మసాజెస్ వీటి వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు.